అసెంబ్లీ సమావేశాలు నిన్నటితో ముగిశాయి. బడ్జెట్ సమావేశాలని చెప్పుకోవడానికి సిగ్గుచేటు. ఎంత అసభ్యంగా ఉందంటే భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇలా జరిగిందేమో. సాధారణంగా ఎన్నికలు ఏ ఏడాది అయితే జరుగుతాయో ఆ ఏడాది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెడతారు. ఎందుకంటే ఎన్నికలకు వెళ్ళటానికి ముందు. మరి ఎన్నికలు ముగిసిన తర్వాత జూన్ నెలలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారాలు చేసిన తర్వాత అప్పుడు ఫుల్ బడ్జెట్ పెట్టారు. ఇది ఆనవాయితీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా జూన్ నెలలో ప్రభుత్వాన్ని చేపట్టిన తర్వాత ఫుల్ బడ్జెట్ 2 లక్షల కోట్లతో పెట్టడం జరిగింది. అది ఆనవాయితీ ఎప్పుడు. కానీ విచిత్రమైనటువంటి పద్ధతిని ప్రవేశపెట్టారు. ఈసారి బడ్జెట్ అన్నది ఫుల్ బడ్జెట్ పెట్టకుండా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మళ్ళీ రెండోసారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ 4 నెలలకు పెట్టారు. అంటే సెప్టెంబర్ అక్టోబర్తో పూర్తవుతుంది. ఇప్పుడు ఫుల్ బడ్జెట్ పెట్టారు. అంటే ఇప్పుడు ఫుల్ బడ్జెట్ ఈ నెలలో పెడితే నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, అంటే మార్చిలో మళ్ళీ బడ్జెట్ వస్తుంది. మళ్ళీ బడ్జెట్ పెట్టుకోవాలి, మళ్ళీ బడ్జెట్ సమావేశాలు పెట్టుకోవాలి. బడ్జెట్ సమావేశాలు పూర్తవుతున్నాయి, మళ్ళీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. చరిత్రలో ఎక్కడో లేదు. దుర్భరమైన పరిస్థితి. అంటే ఈ కూటమి ప్రభుత్వం బడ్జెట్ కూడా పెట్టుకోలేని దౌర్భాగ్యమైన స్థితిలో, దిక్కుమాలిన స్థితిలో ఉంది అనడానికి ఇదే నిదర్శనం. బడ్జెట్ సమావేశాలు ఎందుకు పెట్టలేదు? అసలు ఫుల్ బడ్జెట్ ఎందుకు పెట్టలేకపోయారు? చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఈ రాష్ట్రానికి అప్పు 15 లక్షల కోట్లు అని చెప్పాడు. మరికొద్ది రోజుల తర్వాత 14 లక్షల కోట్ల అప్పు అని చెప్పాడు. ఆ తర్వాత సాక్షాత్ గవర్నర్ గారి ప్రసంగంలో గవర్నర్ గారి చేత అబద్ధం ఆడించాడు. 10 లక్షల కోట్లు అన్నాడు. కానీ నిజానికి నిన్న బడ్జెట్ బుక్లో చంద్రబాబు నాయుడు సాక్షాత్ ప్రవేశపెట్టిన బడ్జెట్ బుక్లో చూస్తే 6,42,000 కోట్లు. అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత, ఉమ్మడి రాష్ట్రంగా ఉండి విడిపోయిన తర్వాత వచ్చిన అప్పు 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అప్పు, 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఆ ప్రభుత్వంలో జరిగినటువంటి అప్పు మొత్తం కలిపి 6,41,000. ఇంకా కార్పొరేషన్లు వీటి ద్వారా తీసుకుంటే మహా అయితే 7,20,000 కోట్లు. దీన్ని మరి 14 లక్షల కోట్లని ఎలా చెప్పాడు చంద్రబాబు నాయుడు? గవర్నర్ గారి చేత 10 లక్షల కోట్లని ఎలా చదివించాడు? మరి నిన్న బడ్జెట్లో 6,40,000 కోట్లు ఎందుకు చూపించాడు? మోసం, దగా, ప్రజలకు మోసం చేశారు, నయవంచన చేశారు. మీరు ప్రజలకు ఏమని చెప్పి అధికారంలోకి వచ్చారు? సూపర్ 6 చేస్తామన్నారు, సూపర్ 7 చేస్తామన్నారు. మేము అదే అడిగాం. మీరు బడ్జెట్ సమావేశాలు ఇప్పటికైనా ఫుల్ బడ్జెట్ పెట్టారు, ఓకే, సంతోషం. చరిత్రలో మొదటిసారిగా ఇంత లేటుగా ఫుల్ బడ్జెట్ పెట్టడం ఓకే. కానీ ఇప్పుడు బడ్జెట్లో ఏ అంశాలు పెట్టారు? ఈ ప్రశ్నలన్నింటి మీద సంధించే ప్రయత్నాలు చాలా చేశాం. 11 రోజులు బడ్జెట్ సమావేశంలో ఒక ప్రశ్నకు కూడా సరైన సమాధానం రాలేదు. డైవర్షన్, మేమేదైనా అడిగితే దాన్ని డైవర్ట్ చేయడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించడం, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం, బహిరంగ సమావేశాల్లో ఏ రకంగా అయితే మాట్లాడతామో సాక్షాత్తు మంత్రులే అసెంబ్లీలోను కౌన్సిల్లోనూ మాట్లాడటం, ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోవటం, సభని వేరే మాట్లాడుతూ అనవసరంగా డైవర్ట్ చేయడం, సభా సమయాన్ని వృధా చేయటం, మొత్తంగా ఈ 11 రోజుల్లో కూడా అసెంబ్లీ కానీ కౌన్సిల్లో కానీ ప్రతిపక్ష పార్టీకి స్థానం లేకుండా చేయటం. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, నేను హౌస్లోకి వస్తాను అని. ప్రతిపక్ష హోదాకి ఇవ్వడానికి స్థానాలకి సంబంధం లేదు. ఎందుకంటే ఏదైతే ప్రతిపక్ష హోదాలో ఎన్ని స్థానాలు గెలిచినప్పుడు కూడా వాళ్ళకి ఇవ్వాలి. కానీ అది ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు. కోర్టుకు వెళ్ళాం,
హైకోర్టు నుంచి నోటీసులు వచ్చాయి. సాక్షాత్ స్పీకర్ హైకోర్టు నోటీసులు రిసీవ్ చేసుకోలేదు దౌర్భాగ్యం. ఏం ప్రతిపక్ష హోదా ఇస్తే భయమా? జగన్మోహన్ రెడ్డి గారు హౌస్కి వస్తే మీ తాట తీస్తారని భయమా? ప్రశ్నిస్తారని భయమా? ఎందుకు ఇవ్వట్లేదు? అసెంబ్లీలో మేము ప్రతిపక్ష హోదా ఎందుకు అడుగుతున్నామంటే కొంత సమయం వస్తుంది అపోజిషన్ లీడర్కి కొంత సమయం వచ్చినప్పుడు ప్రజా సమస్యల పైన మాట్లాడటానికి అవకాశం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు బడ్జెట్ మీద రెస్పాండ్ అవ్వడానికి 1 గంట 40 నిమిషాలు పడింది. అదే మీరేమంటున్నారు? పులివెందుల ఎమ్మెల్యే అంటున్నారు. పులివెందుల ఎమ్మెల్యే గారికి అయితే ఎంత ఇవ్వాలి టైము? అంత వస్తుందా? కాబట్టి అపోజిషన్ హోదాలో ప్రతిపక్ష హోదా మీరు ఇస్తే మాకు కొంత సమయం వస్తుంది. ఆ సమయంలో ప్రజా సంబంధమైనటువంటి విషయాలు మేము మాట్లాడతామని తెలియజేస్తుంటే అది ఇచ్చే దమ్ము లేదు, చేత కాదు. ఇక కౌన్సిల్లో మా సంఖ్య బాగా ఉండటం వల్ల మేము గట్టిగా ప్రతిఘటించాం. ప్రతి విషయంలో కూడా ప్రతి విషయంలో కూడా నిలదీశాం. అయ్యా, మీరు ఎన్నికలకు ముందు ప్రజలకు వాగ్దానం ఇచ్చారు. వాగ్దానం ఇచ్చిన దానిలో ఈ ప్రశ్నల్లో అవన్నీ ఉన్నాయి. యువతకు 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. పెట్టారా బడ్జెట్లో? ఒక్కొక్కరికి 3,000 రూపాయలు చెప్పారు. ప్రతి నిరుద్యోగికి 3,000 ఇస్తాం, 20 లక్షల మందికి ఇది ఇస్తామని చెప్పారు నిరుద్యోగ వృత్తి. ఏది బడ్జెట్లో? స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి కూడా నీకు 15, నీకు 15, నీకు 15, ఈ బిడ్డ వచ్చింది అదా నీకు 18, అమ్మ వచ్చింది 45. ఇది ఆ నిమ్మకాయల ప్రచారం చేశాడు కదా, పార్టీ అంతా ప్రచారం చేసింది కదా. ఏవి? అమ్మఒడి స్థానంలో తల్లికి 100 అని పెట్టారు. స్కూల్కి వెళ్ళే ప్రతి బిడ్డకి 15,000 ఇస్తామన్నారు. ఆ తర్వాత మాకు అర్థమైంది స్కూల్కి వెళ్ళే ప్రతి బిడ్డకు కాదు, ఆ బిడ్డల యొక్క తల్లికే ఇస్తారు అని. అంటే చుట్టూ తిరిగి ఏమైంది? అది మళ్ళీ అమ్మఒడి ఎలా అయితే 44 లక్షల మంది స్త్రీ అమ్మలకి ఇచ్చామో పిచ్చి అదే ఫిగర్స్ మళ్ళీ ఇప్పుడు ఇవ్వటం జరుగుతుంది. మరి ఎందుకు ప్రతి బిడ్డకి ఇస్తామని చెప్పారు? అది కూడా హుష్కాకి బడ్జెట్లో లేదు. ప్రతి రైతుకు 20,000 ఆర్థిక సహాయం. అసలు రైతుల విషయానికి సంబంధించి ఈ జిల్లాకు చెందినటువంటి మంత్రి అచ్చెన్నాయుడు నడ్డి విరగ్గొట్టాడు ఈ రాష్ట్రంలో రైతులకి. అచ్చెన్నాయుడిని మేము సూటిగా ప్రశ్నించాం. విత్తనం నుంచి విక్రయం వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతు భరోసా కింద 13,500 ఇచ్చి ప్రతి ఎకరాకు కూడా ఇన్సూరెన్స్ కట్టి పంట రుణాలు కూడా ఇప్పించి విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఇస్తూ కోతలు కోస్తున్న సమయానికల్లా ప్రతి పొలానికి కళ్ళానికి నేరుగా అధికారులే వెళ్ళి ఆ ధాన్యానికి చెక్ చేసి ఆ ధాన్యాన్ని మాయిశ్చర్ టెస్ట్ చేసిన తర్వాత ధాన్యానికి ధర నిర్ణయించి ప్రభుత్వ మద్దతు ధర ప్రకటించి ఆ ప్రభుత్వ మద్దతు ధరతో పాటు హమాలీల ఛార్జీలు యాడ్ చేసి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ను కూడా యాడ్ చేసి అన్నీ ఇవ్వటం, గోనె సంచుల ఖర్చులు కూడా యాడ్ చేసి ప్రతి రైతన్న అకౌంట్లో వేయటం జరిగింది. ఏది దమ్ముంటే అచ్చెన్నాయుడికి చెప్పమనండి, మద్దతు ధర ఎంత ధాన్యం? మళ్ళీ ధాన్యం కొనుగోళ్ళు ఏం చేయబోతున్నారు? మళ్ళీ దళారీలు వస్తారా? ఆల్రెడీ దళారీలు పొలాలకు వెళ్తున్నారా, కళ్ళాలకు వెళ్తున్నారే? మళ్ళీ రైస్ మిల్లర్స్ రౌడీయిజం, గోండాయిజం స్టార్ట్ అయిందే. ఎందుకంటే రైస్ మిల్లర్స్ యాజమాన్యాలు మీ వాళ్ళే కదా, మీ సోదరుడు హరిప్రసాదే కదా సర్వస్వం, శాశ్వత అధ్యక్షుడు కదా రైస్ మిల్లర్స్కి. కాబట్టి దోపిడీ చేస్తారు. మీకు ఉంది కదా రైస్ మిల్, దోపిడీ చేస్తారు. ధాన్యాన్ని ఇష్టానుసారంగా రైతులకు గిట్టుబాటు ధర లేకుండా దళారీ వ్యవస్థ ద్వారా మీరే దళారీలుగా మారిపోతారు. ఈరోజు రైతుల తాలూకా నడ్డి విరగ్గొట్టాడు వ్యవసాయ శాఖ మంత్రి అని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. దీని మీద ప్రశ్నించాం, సమాధానం లేదు. దాటవేసే కార్యక్రమం. ప్రతి మహిళకు కూడా 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు 1,500 రూపాయలు ఇస్తా ఉన్నారు మీ సూపర్ 6లో. ఏది బడ్జెట్లో పెట్టారా? ప్రతి ఇంటికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు. గ్యాస్ సిలిండర్స్ మీద పెద్ద చర్చ జరిగింది. మేము అడిగాం, ఏడాదిలో 3 గ్యాస్ సిలిండర్స్ అన్నారు కదా, మరి ఇప్పుడు ఎన్నాళ్ళు అయింది? ఇంచుమించు నవంబర్ వచ్చింది అంటే ఇప్పటికి 2 సిలిండర్స్ మీరు ఇవ్వాలి. 2 సిలిండర్స్ ఇవ్వాల్సిన స్థితిలో మీరు ఎన్ని ఇవ్వబోతున్నారని స్పష్టంగా అడిగాం ప్రశ్న మంత్రిని. మంత్రి అంటాడు, ఎవరో కాదు, జనసేన చెందినటువంటి మనోహర్ ఇచ్చిన సమాధానం ఏంటంటే, మంత్రి గారు మేము మార్చి వరకు 2వ సిలిండర్ ఇవ్వలేము అని.
సాక్షాత్ సభ కౌన్సిల్ సాక్షిగా ఆయన ఇచ్చినటువంటి సమాధానం. ప్రజలందరూ ఏమనుకుంటున్నారు, మార్చి కల్లా 3 సిలిండర్లు ఇచ్చేస్తారన్నారు. 3 వస్తాయి కదా అనుకుంటున్నారు, కానీ మార్చి వరకు 1 సిలిండరే. 2వ సిలిండర్కి ఇంకా టైం లేదు, చెప్పలేదు. ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పలేదు. మేము క్లారిటీగా అడిగాం, సభలో రికార్డ్ అవుతుంది చెప్పండి అని, చెప్పలేకపోయినారు. క్లారిటీగా చెప్పారు, ఒకటేంటంటే ఒకే సిలిండర్ ఇస్తాం, మార్చి వరకు 1 సిలిండర్ అని చెప్పారు. దాన్ని క్లారిటీ తీసుకున్నాం. అలాగే ప్రజల పైన 17,000 కోట్ల రూపాయలు పన్ను వేశారు ఎలక్ట్రిక్ ఛార్జెస్ మీద. ఇప్పుడు ప్రతి ఒక్క బిల్లులో కూడా, ప్రతి ఒక్క కరెంటు బిల్లులో కూడా వచ్చే నెల నుంచి అదనపు ఛార్జీలు పడబోతున్నాయి. 17,000 కోట్ల రూపాయలు. దాన్ని మేము ప్రశ్నిస్తే సమాధానం రాలేదు. అప్పుడు మేము వాకౌట్ చేసాం. ఈసారి కౌన్సిల్ నుంచి 4 సార్లు వాకౌట్ చేసాం. 4 సార్లు వాకౌట్ చేయాల్సినటువంటి పరిస్థితి సభ్యులకు వచ్చింది. ప్రజల మీద విద్యుత్ భారాన్ని వేసే అధికారం మీకు ఎవడిచ్చాడు? 17,000 కోట్ల రూపాయలు అదనంగా వేస్తారా అని చెప్పి మేము వాకౌట్ చేసాం. దాన్ని తీవ్రంగా వ్యతిరేకించాం. మహిళలకి బస్సు ఉచితం అన్నాం. ఏది ఇది? సూపర్ 6. ఈ సూపర్ 6 అమలు చేయాలంటే ఎంత అవుతుందో తెలుసా అండి? మేము ఒక అంచనా వేసాం. ఆ అంచనాల్లో భాగంగా ఆడబిడ్డ నిధి కోసం 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకి నెలకు 1,500 రూపాయలు ఇస్తే 37,000 కోట్లు అవుతుంది. దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్స్ ఇస్తే 4,115 కోట్లు అవుతుంది. తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు ఇచ్చుకుంటా వెళ్తే 12,450 కోట్లు అవుతుంది. అన్నదాత కింద ప్రతి రైతుకి 20,000 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం చేస్తే 10,708 కోట్లు అవుతుంది. అలాగే స్థానిక బస్సులో మహిళలందరూ ప్రయాణం చేయడానికి అవకాశం ఇస్తే 3,000 కోట్లు అవుతుంది. యువగళానికి 20 లక్షల మందికి 3,000 రూపాయలు చొప్పున ఇస్తే 7,200 కోట్లు అవుతుంది. మొత్తం 74,284 కోట్లు. 74,284 కోట్లు బడ్జెట్ అలొకేషన్ చేశారా? బడ్జెట్లో పెట్టారా? మరి ఫుల్ బడ్జెట్ కదా, పెట్టాలి కదా. మరి ప్రజలకు ఎందుకు మోసం చేశారు? సూపర్ 6 మీదే. సూపర్ 6 తాలూకు ఖర్చుది 74,000 కోట్లు. ప్రజలకు మోసం చేశారు, దగా చేశారు. మేము దీన్నే ప్రశ్నించాం. మరి ఎందుకు మోసం చేశారని. దానికి సాక్షాత్ సవిత మంత్రి గారు అంటారు, జగన్మోహన్ రెడ్డి గారు నొక్కినటువంటి బటన్స్ వల్ల, ఆ బటన్స్ వల్ల వచ్చిన ధనంతో మహిళలందరూ మద్యం గంజాయి తాగుతున్నారట. మీరు ఒక మహిళేనా? సిగ్గు లజ్జ శరం ఉందా? మీరు ఒక మహిళ అయింది, సాటి మహిళలు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కడం ద్వారా వచ్చినటువంటి డబ్బులతో గంజాయి అలవాటు పడ్డారా? మద్యం సేవిస్తున్నారా? సాక్షాత్ సభలో ఈ మాట్లాడతారా? చాలా ఉద్రేకం, చాలా కోపాన్ని తెప్పించారు మంత్రి గారు. అంతేకాదు, మరి విద్యాశాఖ మంత్రి అంటాడు 100 ఎలుకల్ని తిన్న ఒక వ్యక్తి అంట హజ్కి వెళ్ళాడంట, లేకపోతే కాశీకి వెళ్ళాడంట. అంటే కాశీకి వెళ్ళేవారు, హజ్ యాత్ర చేసేవాళ్ళు. అంటే మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, మతం మీద ఇష్టానుసారంగా మాట్లాడిన దానిపైన కూడా గట్టిగా ప్రతిఘటించాం. అంటే కాశీ కానీ హజ్ యాత్ర కానీ చేసేవారు పుణ్యం కోసం వెళతారు తప్ప, దేవుణ్ణి దర్శించుకోవడం కోసం వెళ్తారు తప్ప, క్రిమినల్ కేసులు చేసి, హత్యలు చేసి, మోసాలు చేసి అక్కడికి వెళ్తారా? ఏంటి నీ అభిప్రాయం? హజ్ యాత్రకు సంబంధించి నువ్వు ఆడినటువంటి మాట ఏంటి విద్యాశాఖ మంత్రి? అలాగే కాశీ యాత్ర గురించి కూడా మీరు మాట్లాడే మాటలేంటి? ఇది నేను మీకు తెలియజేసేది ఏంటంటే, సభలో మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఇలాంటి సమావేశాలు, ఇలాంటి మాటలతో సభా సమయాన్ని వృధా చేస్తూ, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ, 100 రోజులైంది మీరేం సాధించారు అంటే తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని డైవర్షన్, ఢిల్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద హత్యలు జరిగాయి అని మేము ఢిల్లీలో ప్రదర్శన చేస్తే హెలికాప్టర్ పెట్టి అధికారులు పెట్టి ఊరికి పంపించడం, వరదల్లో సమాచారం చెప్పకపోవటం,
కౌన్సిల్ అసెంబ్లీలో కూడా డైవర్షన్ చేయటం, ఇలా డైవర్షన్తోనే వీళ్ళు కాలయాపన చేశారు. ఆఖరికి ఎంత దుర్మార్గం అంటే పిఎస్సి ఎన్నిక జరిగింది. పిఎస్సి ఎన్నిక జరిగేటప్పుడు సాధారణంగా ఈ దేశ చరిత్రలో 1964 నుంచి చూసుకుంటే ఈరోజు 24 అంటే 60 సంవత్సరాల చరిత్రలో కని విని ఎరుగని రీతిలో ఈ దుర్మార్గమైన కూటమి ప్రభుత్వం ఒక తప్పుడు నిర్ణయం చేసింది. పిఎస్సి అధ్యక్షుడిగా ఎవరికి ఇస్తారు? చైర్మన్గా అపోజిషన్ పార్టీకి ఇస్తారు. అపోజిషన్ పార్టీకి ఇచ్చేటప్పుడు మెజారిటీ అక్కర్లేదు. పార్లమెంట్లో 2 స్థానాలు ఉన్నప్పుడు కూడా పిఎస్సి ఇచ్చారు బీజేపీకి. 22 మంది ఉన్న రోజు కూడా అపోజిషన్కి ఇచ్చారు. పిఎస్సి అంటే ఏంటి? ప్రజా పద్దుల కమిటీ. అంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిపాలనా విధానాల మీద, ప్రభుత్వపు లెక్కలపైన నిగ్గుదీసి అడిగే అవకాశం ప్రతిపక్షానికి ఇస్తారు. ఒక పెద్ద సీనియర్ నాయకులు పెదిరెడ్డి లాంటి వాళ్ళు నామినేషన్ వేస్తే దానికి అక్రమంగా ఎన్నిక జరిపి పెదిరెడ్డి గారికి పిఎస్సి ఇవ్వడానికి ఇష్టం లేక, అంటే ప్రతిపక్షానికి ఇవ్వాలి. ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కాదు, ప్రతిపక్షానికి ఇవ్వాలి. అది ప్రతిపక్షానికి ఇస్తేనే ప్రశ్నలు వస్తాయి, నిగ్గు తేలుస్తారు, మీ ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమాలని ప్రజల తరఫున మాట్లాడతారు. అలా మాట్లాడతారు కాబట్టే 60 సంవత్సరాల చరిత్రలో మొట్టమొదటిసారిగా జనసేనకు చెందినటువంటి సభ్యుడికి పిఎస్సి ఇచ్చారు. అడగగలడా? పబ్లిక్ అకౌంట్స్ మీద మాట్లాడగలడా? దమ్ముందా అతనికి? ఎలా ప్రశ్నిస్తాడు? మీ పార్టీకి చెందిన వాళ్ళకి కూటమిలో ఒక వ్యక్తి, ఒక పార్టీ అయినటువంటి వ్యక్తి, అది జనసేన పార్టీ మీ కూటమిలో ఉంది, మంత్రిత్వ శాఖలు కూడా చేస్తుంది. ఆ పార్టీకి చెందిన వ్యక్తికి మీరు పిఎస్సి ఇస్తే పిఎస్సి తరఫున చైర్మన్గా ఆయన ఏం మాట్లాడగలుగుతాడు? ఇంట్లోనే దొంగలందరూ ఇంట్లోనే ఉంటారు, ఆ దొంగలోనే ఒక దొంగకి చైర్మన్. ఇంకా దొంగతనం గురించి మాట్లాడతాడా? ఇది దుర్మార్గం. ఏమంటే ఇలాంటివి ప్రశ్నిస్తాం కాబట్టి, ఇలాంటి మాట్లాడతాం కాబట్టి మా మీద తప్పుడు కేసులు పెడతారు. నేను అడిగాను, శ్రీకాకుళం జిల్లాకి కేంద్ర మంత్రిగా ఉన్నాడు రామ్మోహన్ నాయుడు, ఓకే, వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నాడు అచ్చెన్నాయుడు. 5 నెలలు అయిపోయింది, 6వ నెలలోకి వచ్చాం. ఏంటి మీరు చేస్తున్నారు? మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు 2.5 ఏళ్ళు కరోనాతో నరకం అనుభవించాం. కరోనా సమస్య నుంచి బయటపడుతూ కరోనాకు ముందే 19వ సంవత్సరంలోనే అధికారంలోకి వచ్చిన 3వ నెలలోనే అమ్మఒడి, రైతు భరోసా, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా, ఇలా నవరత్నాలన్నీ పెట్టి 2,70,000 కోట్ల రూపాయలు నిధులన్నీ కూడా ప్రజలకి ఇచ్చి బ్రహ్మాండమైన పథకాలు అమలు చేశాం. ఈరోజు మీరు ఈ జిల్లాకు వచ్చేటప్పుడు కూడా మేము ఒక పోర్టు తీసుకొచ్చాం. 25,000 మంది నిరుద్యోగులకి ఉద్యోగ కల్పనకు చేయడానికి మీరు ఎప్పటి నుంచో చెప్తున్నారే భావనపాడు పోర్ట్ అని. భావనపాడులో నిర్మాణం సాధ్యం కాదు, మూలపేటలో అయితే అవుతుంది. భావనపాడులో 2 గ్రామాలు అక్కడ R&R ప్యాకేజ్ కింద మార్చాలి, సంఖ్య ఎక్కువ ఉంది. అదే మూలపేట విష్ణు చక్రం గ్రామాలను తీస్తే 600 పీడిఎఫ్లతో అక్కడ పోర్టు నిర్మాణం చేయొచ్చు. భూమి కూడా 1,250 ఎకరాలు. మీరేం చెప్పారు? చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు, ఇదే రామ్మోహన్ నాయుడు ఏం చెప్పారు? భావనపాడులో పోర్టు కావాలంటే 15,000 ఎకరాలు కావాలన్నారు. ఎవడబ్బ సొమ్ముని 15,000 ఎకరాలు మీరు కావాలని ఆ రోజు భూసేకరణ ప్రయత్నం చేశారు. అంటే భావనపాడు, మర్రిపాడు, ఆ సెలగపేట, నౌపడ గ్రామం వరకు 15,000 ఎకరాలు కావాలంట పోర్టు నిర్మాణం చేయడానికి, భావనపాడు పోర్టు నిర్మాణానికి. నేను ఆ రోజే ప్రశ్నించాను, 15,000 ఎకరాలు దేనికి? ఈ ల్యాండ్ బ్యాంక్ ఏం చేయబోతున్నారు? విశాఖపట్నంలో 1,600 ఎకరాల్లో పోర్టు ఉందే, ముంబైలో 2,200 ఎకరాల్లో పోర్టు ఉందే. భారతదేశంలో ఏ పోర్టు చూసుకున్నా కనీసం 2,500 ఎకరాలకు దాటలేదే. మీరెందుకు 15,000 ఎకరాలు అడుగుతున్నారని ప్రశ్నించాను. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో, జగనన్న నాయకత్వంలో, జగనన్న ముఖ్యమంత్రిగా 1,250 ఎకరాల్లో మాత్రమే మూలపేట పోర్టు తీసుకొచ్చాం. 25,000 మంది ఉద్యోగాలకి శ్రీకారం చుట్టాం. ఈ శ్రీకాకుళం జిల్లాలోనే 75% నిరుద్యోగులకి ఆ పోర్టులో ఉద్యోగాలు కల్పించాలని గట్టిగా చెప్పి పోర్టు నిర్మాణంలో ఏప్రిల్ 1923వ సంవత్సరం ప్రారంభిస్తే ఎన్నికల నాటికి షిప్ తెస్తామన్నాం, తెచ్చాం. 75% పోర్టు నిర్మాణం పనులు పూర్తి చేశాం.
ఈలోగా ప్రభుత్వం మారింది. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు. చెప్పు, ఎప్పుడు పోర్టు పూర్తి చేస్తారు? ఎప్పుడు మూలపేట పోర్టు నిర్మాణం పూర్తి చేసి జాతికి అంకితం చేయబోతున్నారు? 25,000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి కదా, 75% లోకల్ వాళ్ళకి ఇవ్వాలి కదా, ఇస్తున్నారా? మూలపేట విష్ణు చక్రం గ్రామాలకి R&R ప్యాకేజీ కింద ఆ ఇళ్ల నిర్మాణాలు చేయాలి కదా, చేస్తున్నారా? వాళ్ళకి ఎప్పుడు తరలిస్తే ఎప్పుడు వాళ్ళకి బంగారం లాంటి భవనాలు కట్టిస్తాం? అలాగే ఇరమండలం గొట్ట బ్యారేజ్ నుంచి ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం పైప్ లైన్స్ ద్వారా త్రాగునీరు అందించారు ఇచ్చాపురం పలాస నియోజకవర్గాలకి. అదే రకంగా పోర్టు నిర్మాణంలో భాగంగా ఆ R&R ప్యాకేజీలో ఉండే వాళ్ళకి రేపు ఇతర దేశాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి ప్రజా అవసరాల కోసం మొత్తం నీరు మరి అక్కడి నుంచే హిరమండలం నుంచి తీసుకురావాలని మేము మాటిచ్చాం. తెస్తామని ఏర్పాట్లు కూడా చేసాం, నిధులు కూడా శాంక్షన్ చేసాం. ఇప్పుడు ఆ నీటిని రప్పిస్తున్నారా? అక్కడ సాల్ట్ వాటర్ ఉంది. ఈ పరిస్థితుల్లో నువ్వేం చేయబోతున్నావు అచ్చెన్నాయుడు క్లారిటీ ఇవ్వాలి. ఎవరో బిడ్డల కంటే ఎత్తేసుకోవటం కాదు. మేము తెచ్చాం పోర్టు, మా జగనన్న తెచ్చాడు. జగనన్న తెచ్చినటువంటి పోర్టుని ఎప్పుడు పూర్తి చేయబోతున్నారు? ఎప్పుడు స్థానిక సమస్యలు పరిష్కరించబోతున్నారు? ఇంకో మాట విన్నాను, మరి కేంద్ర మంత్రి అయిన వెంటనే రామ్మోహన్ నాయుడు ఒక మాట చెప్పాడు, టెక్కల్లో ఎయిర్పోర్ట్. అయ్యా మేము పెట్టింది ఇచ్చింది సీపోర్ట్ అబ్బా, మేము ఇచ్చింది సీపోర్ట్. ముందు సీపోర్ట్ ఫినిష్ చేయండి. సీపోర్ట్ ఫినిష్ కాకుండా ఎయిర్పోర్ట్ అంటాడు. ఓకే, ఎయిర్పోర్ట్ అన్నావు, నిన్నటి వరకు టెక్కల్లో అన్నావు, మరి ఈ రోజు ఏంటి కొత్తగా పలాసలో అంటున్నావు? ఎందుకు షిఫ్ట్ అయింది? పలాసలో ఎయిర్పోర్ట్ ఏంటి? అసలు నా ప్రశ్న, శ్రీకాకుళంలో కళింగపట్నంలో ఎయిర్పోర్ట్ అనుకున్నాం కదా, మరి అది నిర్మాణం చేయరా? శ్రీకాకుళం హెడ్ క్వార్టర్కే దిక్కు లేదు. మీరు టెక్కలు అన్నారు నిన్న, ఈరోజు పలాస అంటున్నారు. ఎయిర్పోర్ట్ పేరుతో 15,000 ఎకరాలు మళ్ళీ కావాలంటున్నారు. మళ్ళీ దోపిడీకి శ్రీకారం చుట్టారు. నేను ఈ రహస్యం ప్రజలకు తెలియజేస్తున్నాను. మళ్ళీ 15,000 ఎకరాలు ల్యాండ్ బ్యాంక్ కావాలంట ఎయిర్పోర్ట్కి. నిన్నటి వరకు సీపోర్ట్ కోసం భావనపాడు పోర్టు పేరుతో 15,000 ఎకరాలు కాజేయాలని చూస్తే మేము అడ్డుకున్నాం. వీళ్ళ ఆటలు సాగలేదు. మళ్ళీ అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు 15,000 ఎకరాల ఎయిర్పోర్ట్ పేరుతో మళ్ళీ ఆక్రమించాలని చూస్తున్నారు. అలా జరిగితే అడ్డంగా ఉంటానని మాటిస్తున్నాను. ప్రజలకు తాలూకా సంబంధించినటువంటి ప్రభుత్వ భూములకు సంబంధించినటువంటి భూములు కానీ, 1 సెంటు భూమి కానీ అక్రమంగా మీరు సంపాదించాలని చూస్తే ఈ దువ్వాడ శ్రీనివాస్ ఉంటాడని కబడ్దారని నేను హెచ్చరిక తెలియజేస్తున్నాను. ఇకపోతే ఇలా మాట్లాడాం కదా, మా మీద కేసులు. నేను మద్యం మీద అడిగాను, గట్టిగా కౌన్సిల్లో మాట్లాడాను. అచ్చెన్నాయుడు మద్యం సిండికేట్ దారులకు అందరికీ శ్రీకాకుళం జిల్లాలో అదిరించి బెదిరించి బ్రాంతి షాపులన్నీ ఎలా చేజెక్కించుకున్నాడో దాని మీద మాట్లాడాను. వాకౌట్ చేశాము. వాకౌట్ చేసిన దానిలో యాక్టివ్గా ఉన్నాను కాబట్టి ఆ సాయంత్రానికి 19వ తారీఖు నా పైన కేసు. విచిత్రం ఏంటంటే, పవన్ కళ్యాణ్ని నేను తిట్టానంట, పవన్ కళ్యాణ్కి చెప్పు చూపించానంట. నిజమే, చెప్పు చూపించాను, నేనేం అబద్ధం అట్లా. అది మీడియాలో సర్క్యులేట్ అయింది. కానీ మీరేం చేశారు? అంతకు ముందు రోజు పవన్ కళ్యాణ్ చెప్పు తీసి చెప్పిచ్చి కొడతా అని మంత్రులకి అన్నాడు. చెప్పిచ్చి కొడతాను అని ఎవరికి? సాక్షాత్తు మంత్రులకి. అంతేకాదు, ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి నువ్వెంత, నీ బ్రతికెంత అన్నాడు. వైసీపీ నా కొడకల్లారా అన్నాడు. వైసీపీ నా కొడుకులు చెయ్యికంతే దూరంలో వస్తే నాకౌట్ చేసి పడేస్తానన్నాడు. ఏం చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నారా? మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి, సాక్షాత్ ముఖ్యమంత్రి గారికి నువ్వంటే, మంత్రులకి చెప్పించి కొడతావంటే, మరి అవి కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి కదా, అవి సోషల్ మీడియాలో ఉన్నాయి కదా. మరి పవన్ కళ్యాణ్ మీద కేసు కట్టరా? చంద్రబాబు నాయుడు చెప్పారు కదా, పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా, మరి అలాగే మంత్రి గారు కూడా చెప్పారు కదా, మహిళల పైన అసభ్యంగా మాట్లాడినా, అనుచిత వ్యాఖ్యలు చేసినా, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేసినా కఠిన శిక్షలు ఉంటాయన్నారు కదా. అది మా పార్టీ వాళ్ళైనా ఉంటాయన్నారు కదా. మరి మీ పార్టీ వాళ్ళు ఉంటే, నేను ఇప్పటికి 4 నెలల క్రితం నేను ఒక కంప్లైంట్ ఇచ్చాను. నాకు వేలాది మంది, 100 కూడా కాదు, వేలాది మంది జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలు మేము నీకు చంపేస్తాం, నరికేస్తాం, కారుతో తగలబెట్టేస్తాం అన్నారు. కంప్లైంట్ ఇచ్చి 4 నెలలైంది. టెక్కల పిఎస్లో కేసు కట్టారా? నేను ఒకవేళ తిట్టడం తప్పు అయితే,
మళ్ళీ వినిపిస్తాను. మరి నన్ను తల్లికి కూడా కలిపి తిట్టాడే, వీడి మీద కేసు కడతారా? మరి ఇలాంటివి చాలా ఉన్నాయి. నా ఇంటికి కొంతమంది జనసేన కార్యకర్తలు వచ్చి దమ్ముంటే ఇంటి నుంచి బయటికి రమ్మను, ఇక్కడ కొట్టేస్తామన్నారే, వాళ్ళ మీద కేసులు కడతారా? నన్ను చంపేస్తాం నరికేస్తాం అన్న వాళ్ళ మీద 4 నెలల క్రితమే కంప్లైంట్ ఇచ్చానే. ప్రజాప్రతినిధిగా ఉన్నాను కదా, నేను ఒక ఎమ్మెల్సీగా ఉన్నాను కదా, మరి నా మీద కేసు కడతారా? అయినా నేను పవన్ కళ్యాణ్ మీద చెప్పు చూపించి మాట్లాడినటువంటి వీడియో నేరం అయితే, పవన్ కళ్యాణ్ కూడా మంత్రులకి ముఖ్యమంత్రికి ఉద్దేశించిన ఆడిన మాటలు కూడా నేరం కింద పరిగణించాలి. అది కూడా ఇన్సిడెంట్ జరిగింది ఎప్పుడంటే 18వ తారీఖు 10వ నెల 22వ సంవత్సరం. ఇదే తారీఖు 19వ తారీఖున కేసు కట్టారు, 11వ నెల అలాగే 24వ సంవత్సరం. అంటే 2 సంవత్సరాల తర్వాత నా పైన కేసు. శభాష్, ఇది చట్టం అన్నమాట. సాధారణంగా నేరం జరిగిన వెంటనే ఫిర్యాదు పోలీస్ స్టేషన్లో ఇస్తే ఫిర్యాదు తీసుకొని ఎఫ్ఐఆర్ వేయాలి. ఎఫ్ఐఆర్ వేసిన 24 గంటల్లో కోర్టులో పెట్టాలి. ఇది చట్టం చెప్తుంది. మరి 2 ఏళ్ల క్రితం ఏంటి? 2 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఇన్సిడెంట్స్కి నా మీద కేసు కట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అమాయకులైనటువంటి కార్యకర్తల పైన తప్పుడు కేసులు కట్టి చాలా అధ్వానంగా, చాలా దౌర్భాగ్యంగా కేసు కట్టి తల్లికి చెప్పకుండా, భార్యకి చెప్పకుండా, పిల్లలకి చెప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ఒకరోజు ఇచ్చాపురంలో, ఒకరోజు ఈస్ట్ గోదావరిలో, ఒకరోజు చిత్తూరులో స్టేషన్లకి తిప్పి ఆ కుటుంబానికి కూడా ఆచూకీ తెలియనివ్వకుండా చేసి హింసిస్తున్నారే. ఇప్పుడు నా మీద కూడా ఎఫ్ఐఆర్ వేశారే. సామాన్య కార్యకర్త నుంచి మా వరకు మీరు చేస్తున్నారే, ఏం చేయాలని? మమ్మల్ని భయపెట్టాలనా? ఇలా కేసులు కడితే మేము భయపడిపోతామనా? మళ్ళీ నోరెత్తామనా? ప్రజా గొంతై మాట్లాడుతా ఏడు ఈ దువ్వాడ శ్రీనివాస్ అని తెలియజేస్తున్నాను. కౌన్సిల్లో కానీ, ఒక ఎమ్మెల్సీగా కానీ, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కానీ ఈ శ్రీకాకుళం జిల్లా నుంచి ఈ ప్రజల తరఫున నా గొంతు వినబడుతూనే ఉంటది, అరుస్తూనే ఉంటది, ప్రశ్నిస్తూనే ఉంటది. కేసులే కట్టాలనుకుంటే కట్టండి, ఎన్ని కేసులు కట్టినా నేను సిద్ధం. కేసులు కట్టి అరెస్ట్ చేసి భయపెట్టి మమ్మల్ని జైల్లో పెట్టడం ద్వారా మా ప్రజా గొంతుని నొక్కేయాలనుకుంటే ఈ ప్రజా గొంతు డబల్ రెట్టింపు ఉత్సాహంతో ఇంకా మాట్లాడుతుంది, ఇంకా గట్టిగా మాట్లాడతాం. మీరేం చేసుకున్నా పర్వాలేదు. కేసులకు బెదిరే క్యారెక్టర్ కాదు. ఇదివరకే అచ్చెన్నాయుడు నా మీద తప్పుడు కేసులు పెట్టాడు, 16 కేసులు పెట్టాడు, 62 రోజులు జైల్లో పెట్టించాడు. ఆ అనుభవాలు వాళ్ళ వల్లే నాకు వచ్చాయి, అవన్నీ నేను చూశాను. ఇప్పుడు కూడా ఓకే, మీరు కేసులు పెట్టుకుంటే పెట్టుకోండి, జైలు జీవితానికి సిద్ధం. బెదిరేది లేదు, అదిరేది లేదు. జగనన్న తరఫున గట్టిగా మాట్లాడతాను, ప్రజా గొంతై గట్టిగా మాట్లాడతాను. ఈ అదిరింపులు బెదిరింపులు చేసి మీరు మా కార్యకర్తలను హింసించాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని హింసించాలి అనుకుంటే నాకు తోచిన వరకు, నా పరిధి మేరకు, నా స్థాయిలో వాళ్ళందరికీ అండగా ఉంటానని కూడా నేను తెలియజేస్తున్నాను. ఇటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలతో కాలయాపన చేయాలని, ప్రజలకు ఇచ్చినటువంటి మాటలు ఏది నిలబెట్టుకోకుండా ప్రజలకు మోసం చేయాలని చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. ఇదే జగనన్న ఉండుంటే ఈ పాటికే ప్రతి ఒక్క అకౌంట్ లో కూడా 50,000, 60,000 డబ్బులు పడి ఉండేవి. లబ్ధిదారులందరూ బాధపడుతున్నారు. నా తమ్ముడు, నా మనవడు, నా అన్న, నా కొడుకు జగనన్నని గెలిపించుకోక తప్పు చేశాం, ఎంత దౌర్భాగ్యమైన పని చేశాం, ఈ దుర్మార్గమైన పార్టీని ఎన్నుకున్నాం, ఈ కూటమిని ఎన్నుకున్నాం, వీళ్ళు నాశనం చేశారే మా బతుకులని ప్రజలు బాధపడుతున్నారు. ఇప్పుడు ఎలక్షన్ పెడితే కొట్టి పడేస్తారు. మీకు వస్తుంది కదా, 27 రావచ్చు అంటున్నారు. 29 వచ్చినా పర్వాలేదు, 27 వచ్చినా పర్వాలేదు, కొట్టుకుపోతారు. జాగ్రత్త. తప్పుడు కేసులు పెట్టాలని చూస్తే మేము క్షమించేది లేదని నేను హెచ్చరిస్తున్నాను. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజలకు ఏదైతే మాట ఇచ్చారో, ఏదైతే మీరు చేస్తామన్నారో ఈ సూపర్ 6 అమలు చేసేందుకు శ్రీకారం చుట్టాలని కోరుతున్నాను. ఇది చేయకపోతే ప్రజలకు ద్రోహం చేసిన వాళ్ళ కింద చరిత్రలో మళ్ళీ మిగిలిపోతారని తెలియజేస్తున్నాను. తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని ఈ ప్రభుత్వానికి నేను హెచ్చరిస్తూ తెలియజేస్తున్నాను.